అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని నియమం ఏమైనా ఉందా? అసలు అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు చేస్తే శుభం కలుగుతుంది? మన సంస్కృతిలో ప్రతి పండుగ కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోతాము. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాల్సిందే అన్న స్థాయిలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకారాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయి అని పురాణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉతక కుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తిని పూజించాలని పేర్కొంటుంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్పించి ఆ అక్షింతలు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్తుంది. జపం, హోమం, వ్రతం ఇలా చేసే ప్రతి పని అనంతమైన ఫలితాలు ఇస్తుందని గ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుంది. జాతకరీత్యా వివాహ బంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు. ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మా సంపదలు కూడా రెట్టింపు అవుతాయి అన్న నమ్మకం మొదలైంది. అయితే అప్పు చేసి సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు అప్పుల పాలై కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైశాఖ శుక్ల పక్షాన తృతీయ రోజు, వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలైనా అక్షయమవుతాయి. అక్షయ తృతీయ రోజున ఉపవాసం చేసినా, ఏ శుభకార్యం చేసుకున్నా రాహుకాలం లాంటివి నిమిత్తం లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు. పిల్లలను పాఠశాలల్లో చేర్చడం, ఇంకా గృహ నిర్మాణం, స్థలాలను కొనటం లాంటివి పలు శుభకార్యాలు ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. అలాగే అక్షయ తృతీయ నాడు నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతునికి సమర్పించడం వలన పుణ్యఫలం ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం, త్రేతాయుగం మొదలైన దినం. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయముతో రాయడం మొదలుపెట్టిన దినం. ఆదిశంకరులు కనకధారా స్తోత్రం చెప్పిన దినం. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడిన దినం. అక్షయ తృతీయ రోజు అంత గొప్ప దినం. ఆ రోజున అతిథులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించాల్సిన రోజు రాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్ర లాంటివి దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేసి ఆ పుణ్య ఫలాలను రెట్టింపు చేసుకుందాం.